పున్నమి, పృథ్వీ ఇద్దరు కూడా మారు వేషాలు వేసుకుని రాజ్మహల్కి వెళ్తారు. వకీల్ సాబ్ నాన్నను నానమ్మను ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ఆ జాబిల్లికి బుద్ధి చెప్పాలి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, సరే పున్నమి, ముందు ఊరి చివర ఉన్న 100 ఎకరాలు రాపిచ్చుకుందాం అని చెప్పి పృథ్వీ చెప్పడంతో, సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. మనం వేషాలు మార్చుకోవడమే కాకుండా మన పేర్లు కూడా మార్చుకోవాలి. నా పేరు జాక్ కెల్విన్, నీ పేరు రోజీ అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. నా పేరేంటో ఒకసారి చెప్పు పున్నమి అని పృథ్వీ అనటంతో, జాక్ క్యారేజ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. జాక్ క్యారేజ్ కాదు పున్నమి, నీకు పలకటం రావటం లేదు కానీ షార్ట్ కట్లో జేకే అని పిలువు అని చెప్పి పృథ్వీ చెప్పడంతో, సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అదిగో మళ్ళీ వకీల్ సాబ్ అంటున్నామని పృథ్వీ అంటూ ఉంటాడు. జేకే అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. మన పైన వాళ్ళకు ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాకూడదు పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. సరే జేకే అని చెప్పి పున్నమి, పృథ్వీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అదే టైంలో మయూక, వైదిక, అగ్నిదేవ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి డాడీ, ఏంటి ఆలోచిస్తున్నారు అని మయూక అగ్నిదేవ్ని అడుగుతూ ఉంటే, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలు చూసుకుని ఈ ఆస్తులని కూడా అమ్మేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మయూక అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. డాడీ, ఇక్కడ వాళ్ళందరికి కూడా మనం తెలుసు, మనం పొలం అమ్ముతున్నామంటే వాళ్ళు నానమ్మని అడుగుతారు, అప్పుడు అందరికీ కూడా అనుమానం వస్తుంది అని మయూక చెప్తూ ఉంటే, అందుకే ఒక మంచి మధ్యవర్తిని చూసి మనం ఎవరికి తెలియని అతన్ని తీసుకుని రమ్మని చెప్దాం అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా? ఆ దేవుడే అలాంటి వాళ్ళని పంపించాలి డాడీ అని మయూక అంటూ ఉంటుంది. అప్పుడే పున్నమి, పృథ్వీ ఇద్దరు కూడా మారు వేషాలలో వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని పిలవడంతో అగ్నిదేవ్, వైదిక, మయూక ముగ్గురు కూడా కిందకి వస్తారు. ఎస్, వాట్ డూ యూ వాంట్ అని జాబిల్లి అనడంతో, ఆర్ యూ జాబిల్లి అని పృథ్వీ అంటాడు. ఎస్, ఐ యామ్ జాబిల్లి అని మయూక చెప్పడంతో, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని మయూక అడుగుతూ ఉంటుంది. మేము అమెరికా నుంచి వచ్చాము, మాకు చాలా పొలం కావాలి. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా 1 ఎకరం 2 ఎకరం మాత్రమే ఇస్తామని చూపిస్తున్నారు. మీరైతే గనక చాలా పొలం అమ్ముతారని తెలిసింది, మీరు అమ్ముతారేమో కనుక్కుందామని వచ్చాము అని చెప్పి పృథ్వీ చెప్తుంటాడు. మిమ్మల్ని చూస్తుంటే అనుమానంగా ఉంది, మీరు వేసుకున్న డ్రెస్సులు ఫారిన్ వాళ్ళలాగా ఉంటే, కానీ మీ భాష మాత్రం అమెరికన్స్లా లేదే అని మయూక అంటూ ఉంటుంది. మేము ఎప్పటి నుంచో ఇండియాలో స్థిరపడాలనుకుంటున్నాం, అందుకే తెలుగును బాగా నేర్చుకున్నాము అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. వీళ్లకు పొలం అమ్మే ఇంట్రెస్ట్ లేనట్టుంది రోసి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. సరే పద జేకి అని పున్నమి అంటూ ఉంటుంది. ఆగండి ఆగండి, మేం పొలం అమ్ముతాము, ఇలా వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని వైదిక అంటూ ఉంటుంది. మీరు నిజంగానే పొలం అమ్ముతారా? మాకు 100 ఎకరాల దాకా కావాలి అని పృథ్వీ అంటూ ఉంటే, అగ్నిదేవ్, వైదిక, మయూక ముగ్గురు కూడా షాక్ అవుతారు. మీ దగ్గర పొలం ఉందా అని పృథ్వీ అడుగుతూ ఉంటే, అగ్నిదేవ్ ఉంది అని చెప్తూ ఉంటాడు. ఒక్కసారి డాక్యుమెంట్ చూపిస్తే మీకు డబ్బులు పే చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయా అని చెప్పి అగ్నిదేవ్ అడగడంతో, ఇక పృథ్వీ డ్రైవర్ అని పిలవడంతో ఒక బ్రీఫ్ కేస్ తీసుకుని డ్రైవర్ వస్తాడు. ఇక పృథ్వీ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. దాంట్లో డాక్యుమెంట్స్ ఇంకా డబ్బులు కూడా ఉంటాయి. చూశారు కదా, ఇవి 50 కోట్లు. మీరు అమ్ముతానన్న పొలం రేటు ఎంత అని పృథ్వీ అడుగుతూ ఉంటే, అక్కడ 1 కోటి రూపాయల దాకా పలుకుతుంది అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఏంటి అగ్నిదేవ్, అక్కడ 80 లక్షలు పలుకుతుంటే 1 కోటి రూపాయలు అని చెప్తావు అని వైదిక అంటూ ఉంటుంది. ఫారినర్స్ అంటున్నారు, వాళ్ళకి ఎంత రేటో ఏమిటో తెలుసా ఏంటి అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. 1 కోర్ కాదు 2 కోర్ అయినా పెడతాము, మాకు మోసం అనేది తెలియకూడదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. మోసమా? మోసం ఏమీ లేదు, మాదే పొలం, నిజంగానే పొలం అమ్మేస్తున్నాం, మేమే అమ్మేస్తున్నాం అని చెప్పి, మీకు ఇండియాలో పొలం కొనుక్కోవాలని ఎలా కోరికుందో మాకు అమెరికాలో సెటిల్ అవ్వాలని కోరిక ఉంది, అందుకే పొలం అమ్ముతున్నామని అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి డాక్యుమెంట్ చూపిస్తే మీకు డబ్బులు అప్పగించేసి డాక్యుమెంట్ చూసుకొని వెళ్ళిపోతాం
అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. మేము ఒకసారి మాట్లాడుకుని వస్తాం అని చెప్పి అగ్నిదేవ్, వైదిక, మయూక ముగ్గురు కూడా రూమ్లోకి వెళ్తారు. ఇక పిచ్చి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఎతకపోయిన తీగ కాలికి తగిలిందంటే ఇదే వైదిక అని, మనం ఎవరైతే దొరుకుతారా అని పొలం కొనడం కోసం అని, కానీ మనల్ని వీళ్ళు వెతుక్కుంటూ వీళ్ళొచ్చారు అని, అసలు 80 లక్షలు ఖరీదు చేసే పొలాన్ని 2 కోట్లకి కొంటానంటున్నారు అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది అగ్నిదేవ్. 80 లక్షలు విలువ చేసే పొలాన్ని 2 కోట్లు పెట్టి కొంటానంటున్నారు. దాంట్లో ఏమన్నా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయేమో అని వైదిక అంటూ ఉంటే, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. అలాంటివి ఉన్నా సరే మనకు వద్దు, మనకు డబ్బులే ముఖ్యం, డబ్బులు తీసుకుని మనం ఫారెన్ వెళ్ళిపోదాం అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. సరే అగ్నిదేవ్, తొందరగా వెళ్దాం పదా, వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి వైదిక చెప్పడంతో ఇక అగ్నిదేవ్, వైదిక, మయూక ముగ్గురు కూడా కిందకి వస్తారు. ఏంటి మీరు మాట్లాడుకోవడం పూర్తయిపోయిందా? మీకు పొలం అమ్మడం ఇష్టం లేదా? రోజీ వెళ్ళిపోదామా అని పృథ్వీ చెప్తూ ఉంటే, లేదు మాకు పొలం అమ్మడం ఇష్టమే, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. అయితే డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించండి అని పృథ్వీ చెప్పడంతో అగ్నిదేవ్ వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొచ్చి పున్నమ్మకి ఇస్తాడు. పున్నమి డాక్యుమెంట్ చూసి పృథ్వీకి ఇచ్చి, మీరు కూడా ఒకసారి చూడండి అని పృథ్వీకి ఇస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మా హస్బెండే చూసుకుంటాడు, డబ్బులు మాత్రమే నేను చూసుకుంటాను అని రోజీ చెప్తూ ఉంటుంది. ఇక పృథ్వీ డాక్యుమెంట్ని చూస్తూ ఉంటారు. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా? ఈ 100 ఎకరాల పొలం మహాదేవి అనే పేరు మీద ఉంది. ఆ మహాదేవి ఎవరు? మీరు మేమిన్నట్టుగా ఈ ఇంట్లో పని మనిషా అని పృథ్వీ మయూకను అడుగుతూ ఉంటాడు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి, నే ఈ ఇంటికి పని మనిషిని కాదు, ఈ రాజవంశానికి వారసురాలని అని. మహాదేవి ఎవరో కాదు, మా నానమ్మ హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. మీ అత్తగారు హాస్పిటల్లో ఉంటే ఇంటి దగ్గర మీరేం చేస్తున్నారు అని పున్నమి వైదికను అడుగుతూ ఉంటుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. మిస్టర్ జేకే, నాకెందుకో వీళ్ళ మీద అనుమానంగా ఉంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నీ అనుమానం తీరడం కోసం ఇప్పుడు పౌర పట్టాన్ని చూపించమంటారా రోజీ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఎస్, నా మనసులో ఉన్నది కరెక్ట్గా చెప్పావు జేకే అని పున్నమి అంటూ ఉంటుంది. మా రోజీ చెప్పింది విన్నారు కదా, పౌర పట్టా ఉంటే వెంటనే తీసుకొని రండి, చూసేసి మేము వెంటనే సంతకాలు పెట్టించుకొని ఈ 50 కోట్లు డబ్బులు ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోతాం అని చెప్పి పృథ్వీ చెప్పడంతో, పౌర పట్టాన్ని ఇంట్లోనే ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను ఉండండి అని చెప్పి అగ్నిదేవ్ లోపలికి వెళ్ళి పౌర పట్టాన్ని తీసుకువచ్చి పృథ్వీకి ఇస్తాడు. ఇక పౌర పట్టాన్ని పృథ్వీ అంతా చెక్ చేసి బాగానే ఉంది రోజీ అని చెప్పి ఇక పున్నమికి ఇస్తాడు. పున్నమి కూడా పౌర పట్టాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. మీరు మీ అత్తగారు మహాదేవి గారిని మోసం చేశారంట కదా, అలాగే మమ్మల్ని కూడా మోసం చేస్తారేమో అని భయంగా ఉంది, అందుకని చెప్పి ఇలాంటి పౌర పట్టాన్ని ఇంకొకటి ఇవ్వండి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో అలాంటి ఫ్రెండ్స్ ఏమీ లేవు, కావాలంటే పొలం కొనుక్కోండి, లేకపోతే లేదు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. అంతగా మా మీద నమ్మకం లేకపోతే ఫోన్లో ఫోటో తీసుకోండి అని చెప్పి మయూక చెప్తూ ఉంటే, ఇక పున్నమి పౌర పట్టాన్ని ఫోటో తీసుకున్నట్టు లేచి నిల్చుకుని పౌర పట్టాన్ని చిత్తు కాగితాలు చించినట్టు చించేస్తూ ఉంటుంది. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వు అని అగ్నిదేవ్, వైదిక అంటూ ఉంటారు. ఏంటి దాన్ని చింపేస్తున్నావు అని మయూక అంటూ ఉంటే, పున్నమి మయూక చెంప మీద ఒక్కటిస్తుంది. మా ఇంటికే వచ్చి మా అమ్మాయిని కొడతావా, నీ డబ్బులు వద్దు ఏమీ వద్దు, బయటకు నడు అని వైదిక అంటూ ఉంటే, ఇంట్లో నుంచి బయటకు నడవాల్సింది మేము కాదు వైదికమ్మ అని చెప్పి పున్నమి, పృథ్వీ కూడా వాళ్ళు ఉన్న కెటప్పులు తీసేసి బయటకు వస్తారు. నువ్వు పున్నమి కదా అని వైదిక అంటూ ఉంటుంది. ఏంటి పృథ్వీ, నువ్వు కూడా ఈ పున్నంతో కలిసిపోయావా అని మయూక అంటూ ఉంటుంది. న్యాయాన్ని కాపాడడం కోసం అన్యాయానికి తల వంచాల్సి వచ్చింది, మంచిని ఛేదించడం కోసం చెడుని పారదోలాలనిపించింది అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వైదిక ఇక వీళ్ళు చెప్పిన విధంగా ఏం మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే నయం, లేకపోతే పృథ్వీకి తెలిసిన
లా సెక్షన్లతో మనకి ఇక్కడ ఉండే అవకాశం కూడా ఇవ్వడు. పున్నమి, కనీసం కట్టుకోవడానికి బట్టలైనా తీసుకెళ్ళనిస్తావా అని వైదిక అంటూ ఉంటే, పోనీలే పున్నమి, వాళ్ళు చేసినట్లు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అని పృథ్వీ అంటూ ఉంటే, ఇక అగ్నిదేవ్, వైదిక, మయూక ముగ్గురు కూడా రూమ్లోకి వెళ్ళి బట్టలు తీసుకొస్తారు. పున్నమి, నన్నే దెబ్బతీస్తావా, టైం తీసుకుని నిన్ను దెబ్బతీస్తాను చూడు అని మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పదండి వకీల్ సాబ్, నానమ్మకు ఈ మంచి విషయం చెప్పాలి. జాబిల్లిని నాన్నమ్మ క్షమిస్తారేమో చూద్దాం అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. పాపం జాబిల్లి ఎక్కడ ఉంటుందో ఏమిటో అని పృథ్వీ అంటూ ఉంటే, ఏంటి వకీల్ సాబ్, ఆ జాబిల్లి నాన్నను అంత మోసం చేసినా కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు అని పున్నమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి, ఏమండి పున్నమి, పృథ్వీ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. డబ్బులు వెతకడం కోసం వెళ్ళారేమో అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అప్పులు చేసి అప్పులు వాళ్ళని ఇంటి మీదకి తీసుకొస్తాడేమో అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో పున్నమి రాజమాత దగ్గరికి వెళ్ళి, నానమ్మ, మన డబ్బులు మనకొచ్చాయి, మన ఆస్తులు మనకొచ్చాయి అని ఆ జాబిల్లిని, అగ్నిదేవును, వైదికమ్మను ఇంట్లో నుంచి పంపించేశాను అని చెప్పి, ఇదిగోండి నానమ్మ రాజమహల్ తాళాలు, రాజమహల్కి తాళం వేసి వచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. జాబిల్లి ఎప్పటికైనా ఆస్తి అనుభవించాల్సిందే, జాబిల్లికే వదిలేయలేకపోయావా అని రాజమాత అంటూ ఉంటే, అమ్మ పున్నమి చెప్పింది కరెక్ట్ అని శివదేవ అంటూ ఉంటాడు. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.